Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ. ఈ ఎపిసోడ్లో నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను లైఫ్ అంటే ఏంటి, లైఫ్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, లైఫ్లో సక్సెస్ అనేది ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎవరైనా కానివ్వండి సక్సెస్ అయినారు అంటే వాళ్ళ అందరి నోట్ల నుంచి వచ్చే ఒకటే ఒక వర్డ్ ఏంటంటే డబ్బు సంపాదించాడా. అంటే ఇండైరెక్ట్లీ చాలామంది ఏమంటారంటే మీరు ఒక లైఫ్లో కోటీశ్వరుడు అయినంటేనే మీరు లైఫ్లో సక్సెస్ అయినట్టు. అంటే వాళ్ళు ఎలా సంపాదించిననే తర్వాత మాట. ఎందుకు సొసైటీ అనేది మనీ ఇంకా వెళ్తుంది అంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రీవియస్లో కూడా గమనిస్తే ధనం మూలం ఇదం జగత్, ఇంకోటి పైసామే పరమాత్మ హే, ఇంకోటి ఏమంటారంటే మ్యాన్ మేడ్ మనీ బట్ మనీ మేడ్ మ్యాన్ మ్యాడ్ అనమాట. అంటే మనీకి ఎందుకు ఇంత వాల్యూ, మనీ ఎందుకు హనీ లాగా అంత స్వీట్ అనేది ఇక్కడ మనము ఒక ప్రాక్టికల్గా తెలుసుకుందాం, అంటే ఒక ఇన్నోవేటివ్ వేగా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే మనిషి ఎందుకు మనీ ఇంకే అలా పడతాడు అంటే మీరు ఇక్కడ గమనిస్తే నేను మనిషి అని రాశాను అనుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక మనిషిని మనం రీప్రజెంట్ చేసే స్పెల్లింగ్ అంటే ఏంటి, దీన్ని మీరు కరెక్ట్ అర్థం చేసుకున్నారనుకో దీంట్లో 2 వర్డ్స్ అనేది వస్తుంది. మనిషి అంటే ఏంటి అంటే మనీ ప్లస్ షీ. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ క్లియర్గా ఒక షార్ట్ కట్ మెథడ్లా ఎక్స్ప్లెయిన్ చేసారు. ఏ పర్సన్కి అయితే సొసైటీలో మనీ ఇంకా షీ అనేది రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళే చాలా మంచి పొజిషన్లు ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించి చాలా మంది ఒక మనీ అయితే ఉంది, షీ అంటే ఒక స్త్రీ అనేది రెస్పెక్ట్ చేస్తలేరు అనుకోండి, ఆయనకి ఇన్సల్ట్స్ అనేది ఉంటుంది. షీ అనేది రెస్పెక్ట్ చేస్తుంది కానీ మనీ లేదనుకోండి వాళ్ళకి వాల్యూ ఉండదు. అంటే ఇక్కడ రిప్రజెంట్ చేస్తే ఒక మనిషిని విలువ అంటే మనీ అన్న ఉండాలి లేదా అట్లీస్ట్ షీ అన్న ఉండాలి. అంటే ఇవి 2 ఉంటే చాలా మంచిది కానీ ఇది ఉంటే చాలా చాలా మంచిది. ఓకేనా. ఇక్కడ గమనిస్తే నేను ఇక్కడ లైఫ్ అని ఇంగ్లీష్లో రాశాను. లైఫ్కి డెఫినేషన్ ఇప్పటి వరకు ఎంతమంది ఎలా ఇచ్చారో నాకు తెలియదు, కానీ లైఫ్కి ద పర్ఫెక్ట్ డెసిషన్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. అది మీరు తెలుసుకున్నారనుకోండి లైఫ్లో మీరు చాలా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎల్ అనేది రిప్రజెంట్ చేసేది ఏంటంటే యూ మైట్ లివ్ లాంగ్. అంటే చెప్పలేము ఫ్యూచర్లో మీరు ఎన్ని ఇయర్స్ బతుకుతారు. ఎగ్జాంపుల్ యూ మైట్ లివ్ 20 ఇయర్సే కాదు 40 ఇయర్స్, ఒక్కోసారి 60 ఇయర్స్ 100 ఇయర్స్ కూడా బతుకుతుండొచ్చు. అంటే ఎల్ రీప్రజెంట్ చేసేది ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ 70, 80, 90, 100 ఇయర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే యూ మైట్ లివ్ లాంగ్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈని మనం రీప్రజెంట్ చేస్తే యూ మైట్ డై ఎర్లీ. అంటే ఇక్కడ మీరు గమనించండి మీ లైఫ్లో మనం ఎక్కువ సంవత్సరాలు కూడా బతికే ఛాన్సెస్ ఉండొచ్చు లేదా జల్దీ చనిపోవచ్చు. అంటే లైఫ్లో మీరు ఎల్ని ఇంకా ఈని క్లియర్గా డిఫైన్ చేశారు. ఇక్కడ ఐ అంటే ఏంటి, ఐ అంటే ఏంటంటే మీ లైఫ్ని మీ ఫ్యామిలీని మీరు ఇన్షూర్ చేశారా. అంటే మీ ఫ్యామిలీనే కానీ మిమ్మల్ని మీరు లైఫ్ రిస్క్స్కి ఫ్యూచర్లో వచ్చే రిస్క్ కోసము మీరు ముందు జాగ్రత్తగా ఇన్షూర్డ్ అనేది చేశారా లేదా అనేది అది మీరు డిసైడ్ కావాలి. తర్వాత లాస్ట్ ఎఫ్ అంటే ఏంటి అంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నదా లైఫ్లో. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉన్నదా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకున్నా మీ లైఫ్లో మీరు మీ లైఫే కానివ్వండి మీ ఫ్యామిలీని ఇన్షూర్ చేసుకోలేకపోయినా మీరు జల్దీ చనిపోయినా ముందు దానికంటే చాలా ఎక్కువ బతికినా కూడా ప్రయోజనం లేదు. అంటే లైఫ్ అంటే దీనికి డెఫినేషన్ అనేది మీకు ఇన్ డీటెయిల్గా ఇచ్చాను. కానీ దీంతో మనం సక్సెస్ అనేది ఎలా ఉంటుంది అయితే చాలామంది లైఫ్ అంటే ఒక ఫిజికల్ మైండ్ సెట్ అనేది ఫిజికల్ బాడీ అనేది అనుకుంటారు. కానీ నేను ఏదైతే 20 ఇయర్స్ రీసెర్చ్ చేశానో మనం చూసే విధానం ఏదైతే ఉందో అది ఫిజికల్, కానీ మనం మీద 5 ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పటికి ఉంటుంది. ఆ 5 అనేది ఇక్కడ నేను 4 బాక్స్ లాగా చేశాను. సర్కిల్ అనేది ఏంటంటే ఒక సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. అది ఏంటంటే ఇక్కడ ఫిజికల్, ఇక్కడ మెంటల్,
ఇక్కడ ఎమోషనల్, ఇక్కడ స్పిరిచువల్. అంటే ఒక మనిషిని మీరు రిప్రజెంట్ చేస్తే ఈ 4 విధాలు. ఇదేంటి అంటే సొసైటీ. ఇక ఫిజికల్ అంటే మిమ్మల్ని ఎలా రీప్రజెంట్ చేస్తున్నారు ఫిజికలీ అంటే మీ బాడీ వైజ్ అన్నమాట. మెంటల్ని మీరు రీప్రజెంట్ చేసేది ఏంటంటే మీరు బ్రెయిన్. ఎమోషనల్గా మీరు రిప్రజెంట్ చేసేది ఏంటంటే మీ మైండ్. మీ స్పిరిచువల్గా మీరు రిప్రజెంట్ చేసేది ఏంటంటే సోల్. మళ్ళీ సొసైటీ మీకు ఇచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనమాట. ఫైనాన్స్ అనేది అది ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే మనీ. ఇలా మీరు అయితే ఈ అన్నిట్లో మీరు ఎలా సక్సెస్ అవుతారు అంటే మీరు సక్సెస్ అయ్యారని మీరు ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ మీరు గమనించండి, ఫిజికల్కి నేను రాసేది ఏంటి అంటే బాడీ, ఫైనాన్షియల్ అంటే ఓకే, ఫిజికల్, బ్రెయిన్, బాడీ, బ్రెయిన్, మైండ్, సోల్ అండ్ మనీ. అయితే దీంట్లో గమనిస్తే చాలామంది ఈ అన్నిటికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మనీకే ఇస్తారు. ఆ మనీకి ఎందుకు ఇస్తారు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బాడీకి సక్సెస్ అనేది ఏంటి అంటే క్యాలరీస్ అండ్ బాడీది మీ నెక్స్ట్ జనరేషన్ కోసం అంటే బాడీ పార్ట్ చేసేది ఏంటంటే సెక్స్ అన్నమాట. ఇప్పుడు బ్రెయిన్ కంటే మీకు చేసేది అంటే క్యాల్కులేషన్స్, సిస్టమ్. మీరు ఎర్నింగ్ మెకానిజం ఉండాలి, దానికి ఒక సిస్టమ్ అనేది ఫాలో కావాలి. ఇప్పుడు బ్రెయిన్కి అనేది ఏంటి అంటే మీ ఫ్యామిలీ కంఫర్ట్, ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ. సోల్కి ఏంటి అంటే కాన్షియస్నెస్, సాల్వేషన్. లాస్ట్కి మనీకి ఏంటి అంటే రీప్రజెంట్ చేసేది కరెన్సీ, షో ఆఫ్. చాలామంది వాళ్ళ లైఫ్ అనేది సింగిల్గా తీసుకుంటారు. అంటే ఎప్పుడైనా వాళ్ళు ఎలా సక్సెస్ అంటే నా ప్రకారం ఏంటంటే మన లోపల 5 జోన్స్ అనేది ఉంటుంది. అయితే 5 జోన్స్కి ప్రయాణం అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, ఫిజికల్గా మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలంటే మీరు తినే ఫుడ్ల క్యాలరీస్, ఇంకోటి మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ సెక్స్ అంటే మీ నెక్స్ట్ జనరేషన్ కోసము మీరు మంచిగా ఉండాలి అంటే మీ ఫిజికల్ బాడీకి సక్సెస్ అనేది ఏంటి అంటే మీ బాడీకి సక్సెస్ అనేది రీప్రజెంట్ చేసేది ఏంటంటే హెల్త్ అన్నమాట. ఇప్పుడు మీరు మీ మెంటలీ బ్రెయిన్కి క్యాల్కులేషన్స్ అండ్ సిస్టమ్. క్యాల్కులేషన్స్ అండ్ సిస్టమ్ అంటే మీరు మీ బ్రెయిన్ వైజ్ సక్సెస్ అవుతారు అంటే మీకు ఒక బెస్ట్ జాబ్ లేదా ఒక బెస్ట్ బిజినెస్ ఉంటేనే మీరు సక్సెస్ అయినట్లు అనమాట. ఓకే, మీ మైండ్ వైజ్ మీరు ఒక మంచి కంఫర్ట్ అంటే మీ లైఫ్లో ఒక మంచి కంఫర్ట్, మీ దానికి మళ్ళీ ఒక సెక్యూరిటీ అనేది మీ ఫ్యామిలీకి ఇవ్వాలి అంటే మీరు అప్పుడు సక్సెస్ అయ్యారంటే ఏంటంటే ఫ్యామిలీ వైజ్ అన్నమాట. మీకు ఒక గుడ్ ఫ్యామిలీకి ఒక మంచి డైరెక్షన్ ఇస్తే మీ ఎమోషనల్లీ మీరు సక్సెస్ఫుల్ అయినట్టు. ఇప్పుడు స్పిరిచువల్లీ మీ సోల్ అనేది కాన్షియస్ లెవెల్, ఇంకా సాల్వేషన్ అంటే జ్ఞానం అనేది వచ్చింది. ఇది సాల్వేషన్ అంటే ఏంటంటే మీ సోల్కి సాటిస్ఫాక్షన్ ఏంటంటే మోక్షం. కానీ అందరు ఫోకస్ చేసేది మనీ. మనీ ఎందుకు అంటే కరెన్సీ అనేది మీ దగ్గర ఉండడం, ఇంకోటి షో ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనము ఉండేది సొసైటీలా, అంటే సొసైటీలా మీరు ఉన్నారని తెలవాలి, కనపడాలి, వినపడాలి. సక్సెస్ కావాలి అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఉండాలి. సొసైటీలో మీ దగ్గర మనీ ఉంటేనే మీరు సక్సెస్ అయినట్టు. అందుకే చాలామంది ఫోకస్ చేసేది మనీ. అంటే దాన్ని ఒక చిన్నగా మీకు ఈజీలీ ఎప్పటికీ అర్థమయ్యేటట్టు నేను రిప్రజెంట్ చేయాలి అంటే ఇది మీకు మొత్తం ఎప్పటికీ మీ మైండ్లో ఉండిపోతుంది. ఎలా అంటే 5 జోన్స్ అంటే ఏంటి? సోల్, మైండ్, బ్రెయిన్, బాడీ, మనీ. మన లైఫ్లో 5 జోన్స్ ఉంది. ఈ 5 జోన్స్లో అందరు ఈ ఒక్కదానికి ఎందుకు ఫోకస్ చేస్తారంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మన లైఫ్ జర్నీ అనేది, ఇప్పుడు మన సొసైటీ అనేది ఒక పాత్ అనుకుందాం.
ఇప్పుడు సొసైటీలో మనం ముందుకు వెళ్తున్నామంటే దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఒక జర్నీ లాగా రీప్రజెంట్ చేయండి. అంటే మీ లైఫ్ అనేది ముందుకు పోతున్నారంటే అదొక జర్నీ. ఆ జర్నీని ఏం చేస్తుంది అంటే ఎవరు చేస్తున్నారు అంటే మీ లైఫ్లో మీ సోల్ అనేది ఆ జర్నీని చేస్తుంది. అంటే ఆ సోల్ అనేది ఏంటి అంటే ఒక ఫారెనర్, అంటే ఫారెనర్ అనుకుందాం. ఓకే, ఫారినర్ అంటాం. ఈ ఫారినర్ అనేది మీరు గమనిస్తే ఈయన దీనికి ఓనర్ అన్నమాట. ఓకే, ఓనర్. కానీ ఇక్కడ మైండ్ అనేది ఏం రీప్రజెంట్ చేస్తుందంటే ఆయన ఓనర్, ఆయన డ్రైవ్ చేయలేడు, అయితే ఆయన కార్ అనేది ఉంటుంది, ఆ మైండ్ అనేది డ్రైవర్ అన్నమాట. ఓకే, బ్రెయిన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆ డ్రైవింగ్ అనేది చేయాలంటే వాళ్ళకి కంపల్సరీ ఉండాల్సింది కార్కి స్టీరింగ్. ఓకే, అయితే దీనికి ముందుకు పోవాలంటే మన దగ్గర ఉండాల్సింది బాడీ. బాడీ అంటే కార్ అన్నమాట. జర్నీ చేయాలండి. ఇక్కడ మనీ అనేది రీప్రజెంట్ చేసేది ఏంటి అంటే ఫ్యూయల్. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంటే మీరు చేసే జర్నీలో మీ దగ్గర ఒక కార్ ఉండాలి, అది మీ బాడీ, అంటే దానికి ఓనర్ ఉండాలి, ఒక సోల్, దానికి డ్రైవర్ అనేది మైండ్, మీ బ్రెయిన్ అనేది స్టీరింగ్, డైరెక్షన్ ఇయ్యంకి. అంటే ఇక్కడ గమనిస్తే మీరు ఒక్కోసారి మీరు కరెక్ట్ జర్నీ చేస్తా చేయకపోయినా, లేకపోతే మీరు ముందుకు ఎప్పటికీ ప్రయాణించాలంటే కంపల్సరీ మీ దగ్గర ఒక ఫ్యూల్ అనేది ఉండాలి. అందుకే పెట్రోల్ అనేది ఫ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైతే సొసైటీలో ఏ అమౌంట్స్ అయినా, ఏ ప్రోడక్ట్ రేట్ అయినా పెరిగినా అంత అన్నిటి మీద ఇంపాక్ట్ కాకపోవచ్చు, కానీ పెట్రోల్ అనేది పెరిగింది అనుకోండి, లైఫ్ స్టైల్ మొత్తం అన్నిటి మీద, అన్ని ప్రోడక్ట్స్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అంటే ఎట్లయితే మన జర్నీలో పెట్రోల్కి అంత వాల్యూ ఉందో మన లైఫ్లో కూడా మనీకి అంత వాల్యూ ఉంది. అందుకే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మనీ మీద ఫోకస్ చేస్తారు, కానీ ఇక్కడ నేను ఫ్యూచర్లో చెప్పే ఎపిసోడ్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ ఇవన్నిటికీ మీరు గమనిస్తే మీ లైఫ్లో రియల్లీ ఒక డెస్టినేషన్ అచీవ్ చేయాలంటే ఇవన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ మైండ్ అన్నమాట. అంటే ఈ మైండ్ అనేది ఏంటి, ఈ మైండ్ ఎలా కంట్రోల్ చేస్తాం, మైండ్లో ఎన్ని విధాలు ఉన్నాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.